కొంత ప్రయత్నం చేశారు ఈ ఏడాదిలో, పరామర్శలని లేకపోతే కుట్రలు చేసే ప్రయత్నం, లేకపోతే అవినీతి అంటగట్టే ప్రయత్నం, ఇవేం వర్కౌట్ కాక మరి ఇంకో ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా విజయ్ గారు? ఎలా చూడాలి? అంటే విషయం ఏదో మనకు తెలియదు. మరి గవర్నర్ గారి దగ్గరికి భార్యతో కలిసి సతీ సమేతంగా వెళ్ళారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే చెప్పండి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్ పొలిటికల్ జర్నీకి క్లైమాక్సా అని మాట్లాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ గారికి అంత పర్సనల్గా వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తారు, ఇట్లాంటి మాటలు ఉండే అవకాశం లేదు. వాళ్ళిద్దరికి అంత దాన్ని ఏమంటారు పాత సంబంధ బాంధవ్యాలు కూడా లేవు. సో ఒకవేళ ఉన్నా కూడా అది ఇప్పుడు దీంట్లో వచ్చే అవకాశం లేదు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అఫిషియల్గా మాట్లాడని నేపథ్యంలో ఖచ్చితంగా అతని వాదన, అతను బహుశా నేను అమాయకున్నాను, లేకపోతే ఇది నా మీద ఇది చేస్తున్నాను, రకరకాలుగా మీరు దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయితే బాగుంటుందను అనే వెళ్ళారు. నిన్న మేము యాక్చువల్లీ రామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా దాన్ని అక్కడ ఉన్నాం మేము కూడా. సో వాట్ షుడ్ బి ది ఇంటెన్షన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, మా పార్టీ వాళ్ళగా మాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా జగన్మోహన్ గారు గవర్నర్ని రిక్వెస్ట్ చేయని వెళ్ళారు, దీన్ని స్లో డౌన్ చేయండి అనో, లేకపోతే దీంట్లో నాకేం పెద్ద సంబంధం లేదనో, లేకపోతే దీన్ని చంద్రబాబు నాయుడు గారు నా మీద దాన్ని కక్ష తెచ్చుకున్నాను ఏదో ఆయన యొక్క వాదన. కానీ ఇక్కడ మామూలు ప్రజలు అర్థం చేసుకుని ఒక్క పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ 2,72,000 కోట్లు 2,72,000 కోట్ల రూపాయలను నేను బటన్ నొక్కి జనాలకు పంచాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 1,01,000 కోట్ల లిక్కర్ షాపుల్లో డబ్బులు మాత్రం ఏమాత్రం యూపీఐ కాదు, క్రెడిట్ కార్డు కాదు, ఇంకోటి కాదు ఏమి కాదు, ఇస్తే 100 రూపాయల నోటు, 100 రూపాయలకి ఏది రాదు కాబట్టి 200, 500 రూపాయల నోట్లు ఇవే ఇవ్వాలి, కేవలం క్యాష్ ఇవ్వాలి. అంటే ఖచ్చితంగా ఈ మనీ ట్రైల్ అనేది క్యాష్ రూపంలోనే దాని జరిగింది. సో మనకు 1,00,000 ఎగ్జాంపుల్ వచ్చాయి. ఇప్పుడు ఈ క్యాష్ రూపంలో తీసుకున్న దాన్ని గోతాల్లో పెట్టి ఏ విధంగా మనం వీడియోలు చూసాము, ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో డబ్బు కమిషన్ రూపంలో ముట్టింది అన్నది నిర్విధాంశం, దానిలో ఎవరికి ఏ డౌట్ లేదు. కాకపోతే ఈ 11 మంది జైల్లో ఉన్నవాళ్ళు, 9 మంది బయట విదేశాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళ యొక్క దాన్ని స్ట్రాటజిక్ దాన్ని మొబైల్ లొకేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత, వీళ్ళు పెట్టుబడి పెట్టిన ప్రాంతాలు, సెక్టార్స్ అన్నీ చూసిన తర్వాత ఈ మనీ ట్రైల్ ఎక్కడికి పోతుంది అంటే సింపుల్గా ఒక మాట, బిగ్ బాస్ ఏమి పలానా సజ్జల శ్రీధర్ రెడ్డో, పలానా రాజ్ కసిరెడ్డో ఇంకోటో సంపాదించుకుంటూ ఉంటే, వేల కోట సంపాదించుకుంటూ ఉంటే చూస్తూ ఉండేంత అమాయకుడు బిగ్ బాస్ కానే కాదు. సో ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారు బిగ్ బాసే అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది. సో మనీ ట్రైలు చివరికి అన్ని వేళ్ళు ఆయన పక్కే పోతున్నాయి. అన్నీ ఏమంటారు, ఏ పెట్టుబడులు ఎక్కడ పెట్టారో అన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి. సో ది కంపాస్ ఈజ్ ఫైనలీ గోయింగ్ అండ్ ల్యాండింగ్ అట్ ది డోర్ స్టెప్ ఆఫ్ బిగ్ బాస్. సో ఈ బిగ్ బాస్ అనేది దాదాపు ప్రూవ్ అయిపోయిన నేపథ్యంలో బహుశా చివరి ప్రయత్నంగా ఆయన గవర్నర్ దగ్గరికి పోయిండొచ్చు, లేకపోతే గవర్నర్తో మీరు ఒకసారి, ఇప్పుడు ఆయనకి ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అసలు ఆయన ఇంటర్వ్యూ లేదు. హోమ్ మినిస్టర్ దగ్గర ఆల్మోస్ట్ దాన్ని లాక్ చేశారు. సో ఇంకా ఫైనల్గా ఆయనకి గవర్నర్, ఈ రాష్ట్ర గవర్నర్ కాబట్టి ఆయనకు 11 సీట్లే వచ్చినా నేనే ప్రతిపక్ష నాయుడు అంటున్నారు కాబట్టి ఒక చిన్న ప్రయత్నం చేశారేమో అని మా యొక్క ఉద్దేశం. కాకపోతే పోలీసు వాళ్ళు సిట్ అంత డీటెయిల్గా ఉన్నప్పుడు చాలా కష్టమైంది. ఇంకా శివశంకర్ గారు, ఒకటి అదై ఉండొచ్చు, లేదా రెండోది ఏంటంటే బయట చెప్తున్నట్టుగా ఇప్పుడు మన సజ్జల గారు చెప్పినట్టు అందరూ అమాయకులు